హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎవరు అర్హులు, అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ విఆర్ఓ లేదా జీపీఓ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం తెలుగు మీడియంలో ఫుల్ మెగా కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ కోర్స్ని అయితే లాంచ్ చేశాము. ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ మీకు వీడియో క్లాసెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. మీకు 499 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ ఫుల్ కోర్స్ అయితే ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్యూ డేస్లో ఈ యొక్క కోర్స్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకోండి. తెలంగాణలోని ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామ పాలనా ఆఫీసర్స్ జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి 10,954 పోస్టులతో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ప్రజెంట్ ఎవరైతే ఎక్స్ విఆర్ఓస్గా విఆర్ఏస్గా వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారి దగ్గర నుంచి ఆప్షన్స్ని తీసుకోవడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ని జారీ చేశారు. సో ఆప్షన్స్ తీసుకొని ఎవరైతే విఆర్ఓస్ అండ్ విఆర్ఏస్ని జీపీఓలుగా మారుస్తారో మిగిలినటువంటి 10,954 పోస్టుల్లో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్తో అన్ఎంప్లాయీస్కి మనకి కాంపిటేటివ్ బేసిస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ విఆర్ఓలు లేదా విఆర్ఏస్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 10,954 పోస్టుల్లో జీపీఓలుగా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్లో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఆప్షన్స్ ఇవ్వచ్చు. లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి 5 ఇయర్స్ సర్వీస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క గ్రామ పాలన ఆఫీసర్స్గా ఆప్షన్స్ ఇవ్వడానికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ 16th ఏప్రిల్ లోపు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ గూగుల్ ఫామ్ లింక్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గూగుల్ ఫామ్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్ పీడిఎఫ్లో. ఈ లింక్ని మీరు కాపీ చేసి గూగుల్ క్రోమ్లో కనుక మీరు సర్చ్ చేసినట్లయితే మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్గా లేదా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్గా గతంలో పనిచేసి గత ప్రభుత్వంలో ఎవరైతే జూనియర్ అసిస్టెంట్లుగా లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా ఇతర డిపార్ట్మెంట్లలోకి బదిలీ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి నుంచి ఆప్షన్స్ తీసుకొని వారిని గ్రామ పాలన ఆఫీసర్స్గా నియమించడానికి సంబంధించి ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ పాలన ఆఫీసర్స్ చేయవలసినటువంటి వర్క్ ఏంటనేది చూసుకుంటే మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్, కండక్టింగ్ ఎంక్వైరీస్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్, అలాగే కండక్టింగ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎన్ష్యూరింగ్ దేర్ ప్రొటెక్షన్. సో ఏవైతే ఆక్రమిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేదా సరస్సులు లేదా చెరువులు కానీ ఆక్రమించబడి ఇళ్ళు కట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాటిని ఎంక్వైరీ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయాలన్నమాట ఆ ల్యాండ్స్ని. ఇంకా ఇన్వెస్టిగేటింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్లో మీరు కూడా పాల్గొనాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చేయాల్సినటువంటి వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే an eligibility screening test shall be conducted to evaluate the competency of applicants for the post of GPO. ఓకే, ఈ గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మీకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా జీపీఓలుగా తీసుకుంటారు. ది టెస్ట్ షల్ అసెస్ ది నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ టు ది A4 మెన్షన్ రెస్పాన్సిబిలిటీస్ టు ఎన్ష్యూర్ ది ఎఫిషియెంట్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి
పైన మెన్షన్ చేసినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఆ టెస్ట్లో. సో దాన్ని బట్టి మీకు ఆ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్ని మీరు చేయగలిగేటువంటి స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా అనేది ఆ మాజీ విఆర్ఓల్ని విఆర్ఏల్ని టెస్ట్ చేసి జీపీఓలుగా తీసుకుంటారనమాట. ఇంకా అథారిటీ ఫర్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ చూసుకుంటే తెలంగాణలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు దీనికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటారు. ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క అపాయింట్మెంట్ కానీ లేదా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా వారే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో సో వారి దగ్గర నుంచి ఆప్షన్స్ తీసుకొని వారికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ యొక్క సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 10,954 పోస్టుల్లో మిగిలినటువంటి వేకెన్సీస్తో అన్ఎంప్లాయీస్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా వారిని జీపీఓలుగా రాష్ట్రంలో డిప్లాయ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పోస్టులకి అప్లై చేయడానికి 16th ఏప్రిల్ వరకు ఈ మాజీ విఆర్ఓలు అండ్ విఆర్ఏలకి టైం అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు కదా, సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా ఫిలప్ చేయాలో చూద్దాము. సో డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ అండి ఇది. సో ఇక్కడ గూగుల్ ఫామ్ చూసుకుంటే ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ గ్రామ పాలనా ఆఫీసర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ చెక్ బాక్స్ మీరు ఇక్కడ క్లిక్ చేయాలి ఈమెయిల్కి సంబంధించి. తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఓకే, మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్కి సంబంధించి డ్యూలీ అసిస్టెడ్ బై ది కంట్రోలింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు. సో కంట్రోలింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్కి సంబంధించినటువంటి పర్టికులర్ పేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ క్యాలెండర్ ద్వారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా మీరు మెన్షన్ చేయాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటనేది ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటనేది ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, అలాగే వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. 1 MB లోపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి, అంటే మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేయాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ మినిమమ్ ఆఫ్ టోటల్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఇక్కడ ఎస్ అని చెప్పేసి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇఫ్ ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఆ యొక్క సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ప్రజెంట్ పొజిషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ పొజిషన్లో పనిచేస్తున్నారు అనేది మీ యొక్క పొజిషన్ అండ్ డిపార్ట్మెంట్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మీరు చెప్పాలనుకుంటే అది మెన్షన్ చేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.